హలో ఎవ్రీవన్. ఎస్బీఐ లైఫ్ నుంచి లైఫ్ మిత్ర భాగంగా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే ఉద్యోగాల భర్తీకి కేవలం మీరు 10వ తరగతి పాస్ అయింటే సరిపోతుంది. మీరు స్టూడెంట్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే చక్కగా మీరు ఇంటి దగ్గర ఉన్న వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎస్బీఐ లైఫ్ నుంచి లైఫ్ మిత్ర అనే ఉద్యోగాల భర్తీకి అంటే ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అమ్మా, ఓకేనా. సో అలాంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ సంబంధించి ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక్కడ మీరు ఏ వర్క్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, అందులో భాగంగా ఫస్ట్ మనం ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే ఎన్ని స్టెప్స్ లో మీరు అప్లై చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు 4 స్టెప్స్ అయితే ఉంటాయమ్మా, దాని గురించి తెలుసుకుందాం. ఒక చూడండి, స్టెప్ 1 లో మీ యొక్క ఫిల్ యువర్ డీటెయిల్స్ అన్న కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ మీరు అయితే ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ అప్లై చేసుకోవాలి అని దాని గురించి నేనైతే చెప్తాను. స్టెప్ 2 లో మీకు ఎస్బీఐ లైఫ్ టీమ్ విల్ కనెక్టెడ్ ఫర్ డాక్యుమెంట్స్. మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని అయితే కనెక్ట్ అవుతారు అంటున్నారు. స్టెప్ 3 లో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు, మా కంపల్సరీ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. స్టెప్ 4 లో మీకు టేక్ ది ఎగ్జామ్ అండ్ జాయిన్ లైఫ్ మిత్రగా మీరు అయితే జాయిన్ అయితే అయిపోవచ్చమ్మా, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే హూ కెన్ బికమ్ ది లైఫ్ మిత్ర. సో ఎవరు ఈ లైఫ్ మిత్రకు సంబంధించి ఎవరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని దాని గురించి క్లియర్గా తెలుసుకుంటే ఇక్కడ చూడండి, ఎనీవన్ who is 18 years and above with a minimum qualification of 10th standard from the recognition board and institute with an aim to make it big in life. కాబట్టి మీకు కేవలం 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. కేవలం మీకు 18 ఇయర్స్ నుండే సరిపోతుంది. మేల్ ఆర్ ఫిమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు విత్ స్టూడెంట్స్తో కూడా. చూడండి, ఇక్కడ యువర్ రెమ్యునరేషన్ యాజ్ ఎ లైఫ్ మిత్ర అంటే ఇక్కడ మీకు శాలరీ గురించి చెప్పారు. మాకు చూడండి, ఏ లైఫ్ మిత్ర రిసీవ్ ఏ కమిషన్ అమ్మ. ఇక్కడ మీకు శాలరీ అంటే ఏముండదు, ఫిక్స్డ్ శాలరీ అనేది ఏముండదు, మీకు కమిషన్ అయితే ఇస్తారమ్మా. సో కమిషన్ ఎలా వస్తుందంటే సింపుల్ గా చెప్తాను. ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే, సో మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, సో ఆ ట్రైనింగ్ లో భాగంగా మీకు మీ చుట్టుపక్కల కానీ, మీ రిలేషన్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ సర్కిల్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఎస్బీఐ లైఫ్ సంబంధించి లైఫ్ మిత్రకు సంబంధించి ఇన్సూరెన్స్ గా మీరైతే వాళ్ళ వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎస్బీఐ లైఫ్ లో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత ప్రీమియం కట్టుకోవాలి, ఇలాంటి విషయాలు చెప్పి సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకో, సో అందులో నుంచి మీకు అయితే కమిషన్ అయితే వస్తుందమ్మా. తర్వాత వాళ్ళు కట్టేటువంటి ఎవ్రీ ఇయర్ లో వచ్చేటువంటి ప్రీమియంలో కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది, మీ కమిషన్ అయితే వస్తూ ఉంటుంది. అదే మీ యొక్క శాలరీ. అంటే మీరు ఎన్ని ఇన్సూరెన్స్ తీపిస్తే అంత మనీ అన్నమాట. ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ అనేది ఏం లేదు. మీరు అదే జాబ్ గా చేసుకుంటే 24 అవర్స్ దాని మీద వర్క్ చేస్తే మీకు అంత శాలరీ అయితే వస్తుందమ్మా. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా క్లియర్ గా. సో తర్వాత చూసుకుంటే లైఫ్ మిత్ర ఏ రివార్డింగ్ వే టు వర్క్ అంటే ఇక్కడ మీకు వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్ ఒకటే కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని అలవెన్సెస్ కూడా కల్పిస్తామనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే వాట్స్ ఇస్ లైక్ వర్కింగ్ విత్ ఎస్బీఐ లైఫ్. సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. బికమ్ ఏ లైఫ్ మిత్ర మీన్స్ జాయినింగ్ వన్ ఆఫ్ ది ఇండియన్స్ టాప్ ర్యాంక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ నో ఫర్ ఇట్స్ స్టెబిలిటీ అండ్ గ్రోత్ యాజ్ ఎ పబ్లిసిటీ లిస్టెడ్ కంపెనీ. కాబట్టి పబ్లిక్ దగ్గర ఎస్బీఐ లైఫ్ లో ఇన్సూరెన్స్ తీసుకొని మీరైతే వాళ్ళకి రెఫరెన్స్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్సూరెన్స్ గా సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయడం. సో ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఎస్బీఐ లైఫ్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా మీరు మాట్లాడవలసి ఉంటుంది. సో వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు అందులో నుంచి కొంత కమిషన్ అయితే వస్తుంది. వాళ్ళు కట్టేటువంటి ప్రతి ఇయర్ కట్టే ప్రీమియంలో కూడా మీకైతే ఇన్కమ్ అనేది కమిషన్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో అది వివరాలన్నీ కూడా క్లియర్ గా మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. కొన్ని ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ కూడా అడిగారు మా, హూ కెన్ క్వాలిఫై యాజ్ ఎ లైఫ్ మిత్ర అనేసి. చూడండి, యూ కెన్ జాయిన్ అండ్ సక్సెస్ యాజ్ ఎన్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇఫ్ యూ మీట్ ది ఫాలోయింగ్ క్రైటీరియా అబౌవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కాబట్టి 18 సంవత్సరాల నిండి సరిపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చును. ఇండియన్ సిటిజన్ కలిగి ఉండాలి. పాస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా వెన్ టు బి యువర్ ఓన్ బాస్. కాబట్టి మీకు ఎవరు కానీ ఏ బాస్, మీకు మీరే బాస్, మీరు ఒకరి కింద పని చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ నుంచి ఇంటికి వస్తారు, లేదంటే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. సో మీరు ఏదైనా వర్క్ ఉంటే వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు. సో మీరు ఖాళీగా లేకుండా మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి కాల్ చేయడం, దీనికి సంబంధించి లైఫ్ మిత్రకు సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి డీటెయిల్స్ చెప్పడం, సో వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా మీరైతే మాట్లాడాల్సి ఉంటుంది మా. సో అదే మా సింపుల్ వర్క్. కాబట్టి మీ ఇంటి దగ్గర ఫ్రీగా అయితే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్ కూడా అందరూ కూడా తప్పైతే చేసుకోవచ్చు అమ్మా. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి స్టూడెంట్స్ కూడా క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది దాని గురించి తెలుసుకుందాం. సో డూ ఐ నీడ్ సేల్స్ ఎక్స్పీరియన్స్
టు బికమ్ ది లైఫ్ అడ్వైస్. సో ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదమ్మా, క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, విత్ స్టూడెంట్స్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది అమ్మా. సో హోమ్ మేకర్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చమ్మా. సో ఇక్కడ చూసుకుంటే మీకు బెనిఫిట్స్ ఆఫ్ బికమ్ ది లైఫ్ మిత్ర ఫర్ స్టూడెంట్స్ చూసుకోండి, చూడండి. గెయిన్ ఎర్లీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా జనరేట్ ఇన్కమ్ వెల్ స్టడీయింగ్. కాబట్టి మీకు స్టడీకి సంబంధించి మీరే అమౌంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనేసి మనకి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందమ్మా. ఇది మనకి ఎస్బీఐ లైఫ్ సంబంధించి వాళ్ళకి అఫీషియల్ పోర్టల్ అనే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మరి ఎక్కడ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోండి, సింపుల్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నవ్వు ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. లేదా మనకి టాప్లో ఒకటి అయితే ఉందమ్మా, సో అది చూపిస్తాను మీకు, జస్ట్ వెయిట్. సో ఇక్కడ చూడండి, చూడండి రిజిస్ట్రేషన్ నవ్వు. కాబట్టి మీ యొక్క నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పిన్ కోడ్ సెట్ చేసి ఇక్కడ క్యాప్స్ ఉంది, క్యాప్స్ ఒకటి మీరు ప్రొసీడ్ చేశారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చేసి తర్వాత పర్సనల్గా ఏమేమి డీటెయిల్స్ సెండ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది. అందులో వచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ అయితే చేశానమ్మా. ఓకేనా. ఈ విధంగా చేస్తే మీకు మీ యొక్క రెజ్యూమ్ కానీ మీరు చేసిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి సో మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీకు ఎస్బీఐ లైఫ్కి సంబంధించి అఫీషియల్ పోర్టల్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీకు వెళ్ళితే అప్లై అయితే చేసుకోరండి. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.